అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవాలని చూస్తున్నాడు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నారు, అందుకు కక్షగట్టాడు. ఇండియా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా పెనాల్టీతో కలిపి 50% సుంకం విధించాడు. దీంతో ఇండియా ప్రొడక్టులు అమెరికా మార్కెట్లో అమ్ముడుపోవు. ఇక తాజాగా ఇరాన్లో ఇండియా పెట్టుబడులతో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుపై కన్నేశాడు. పోర్టుపై ఉన్న ఆంక్షలను ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2018లో ఎత్తివేశాడు. తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ పోర్టుపై ఈ నెల 29 నుంచి ఆంక్షలు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇండియాకు ఇబ్బందులు సృష్టించాలనేది ట్రంప్ ఉద్దేశం. ఇక తాజా పరిణామాలను న్యూఢిల్లీ క్షుణ్ణంగా గమనిస్తోంది, పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు ట్రంప్. ఇండియాకు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని ఎయిర్ బేస్ స్వాధీనం చేసుకోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ ఇండియాకు ఆందోళన కలిగించే అంశాలేనా? ఈ ప్రత్యేక కథలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్లో చాబహార్ పోర్టు ఇండియాకు అత్యంత కీలకం. అలాగే ఇరాన్కు కూడా ఈ పోర్టు అత్యంత కీలకం. ఎందుకంటే పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పోర్టు ఇరాన్కు చక్కగా పనికొస్తుంది. ఇక ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో పాటు సెంట్రల్ ఏషియాలో వాణిజ్యపరమైన లావాదేవీలకు వినియోగించుకుంటోంది. పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని అనుమతించదు కాబట్టి ఇండియా ఇరాన్లోని చాబహార్ పోర్టుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తోంది. ఈ పోర్టు ద్వారా ఇండియా తమ వాణిజ్య కార్యకలాపాలను ఆఫ్ఘనిస్తాన్తో పాటు సెంట్రల్ ఏషియా వరకు లావాదేవీలు కొనసాగించడానికి వీలయ్యింది. ఇక చాబహార్ పోర్టు విషయానికి వస్తే అక్కడ 2 విభిన్నమైన పోర్టులున్నాయి. ఇక షాహిద్ బెహెష్తీ, షాహిద్ కలాంత్రీ పోర్టులుంటే ఇండియా షాహిద్ బెహెష్తీ పోర్టుపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. అమెరికా విషయానికొస్తే అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ మొదటి టర్మ్ 2017 నుంచి 2021 వరకు కొనసాగింది. అయితే ట్రంప్ 2018లో ఇండియా పెట్టుబడి పెట్టిన చాబహార్ పోర్టుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం మరోమారు ఈ పోర్టుపై ఆంక్షలు విధించాడు. ఈ నెల 29 నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గత శుక్రవారం ప్రకటించింది. ఇక చాబహార్ పోర్టు విషయానికి వస్తే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ముఖద్వారం వద్ద ఉంది. ఇరాన్కు చెందిన డీప్ వాటర్ పోర్ట్ గ్లోబల్ ఓషియానిక్ ట్రేడ్ రూట్ మ్యాప్లో కూడా చాబహార్ పోర్టు స్థానాన్ని ఆక్రమించింది. అలాగే ఈ పోర్టు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ ఆనుకుని ఉంది. చైనా, పాకిస్తాన్లు కలిసి ఇరాన్ తూర్పు సరిహద్దులో గ్వాదార్ పోర్టును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ 2 పోర్టులు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. చాబహార్ పోర్టు వల్ల అటు ఇరాన్కు ఇటు ఇండియాకు 2 దేశాలకు ప్రయోజనం ఉంటుంది. ఇరాన్కు పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి అనువుగా ఉంటే ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లడానికి రోడ్డు మార్గాన్ని పాక్ అనుమతించడం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని ఎంచుకుంది ఇండియా. ఇక ఈ పోర్టు విషయానికి వస్తే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్టు కింద హిందూ మహాసముద్రంతో పాటు పెర్షియన్ గల్ఫ్తోనూ కాస్పియన్ సముద్రాన్ని వయా ఇరాన్ ద్వారా అటు తర్వాత ఉత్తర యూరోప్ను వయా రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ను కలుపుతుంది. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాబహార్ పోర్టుపై తాజాగా ఆంక్షలు విధించింది. దీనివల్ల ఇండియాకు వచ్చిన ఇబ్బందులు ఏంటి అనే విషయాన్ని కంటే ముందు ఈ పోర్టులో ఇండియా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2002లో ఇరాన్ ప్రెసిడెంట్ సయ్యద్ మహ్మద్ ఖటామీ, జాతీయ భద్రతా సలహాదారుడు హసన్ రౌహనీ, ఇండియా జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రాతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ ఖటామీ ఇండియాకు 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో భేటీ అయ్యారు. చాబహార్ పోర్టును అభివృద్ధి చేయాలని ఇరువురు నాయకులు అప్పుడే సంతకాలు కూడా చేశారు. స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ ఇండియాతో క్రమంగా సంబంధాలు తెగతింపులు చేసుకుంది. వాటి తర్వాత ఇండియాకు ఇరాన్తో పాటు మధ్య ఆసియాకు రోడ్డు మార్గాన్ని అందుబాటులో లేకుండా చేసింది.
గత 4 దశాబ్దాలుగా ఈ తంతు కొనసాగింది. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండడం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1990లో ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో సెంట్రల్ ఏషియాకు వ్యాపార లావాదేవీలు విస్తరించడానికి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇరు దేశాలు పాకిస్తాన్కు శత్రు దేశాలు. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇరాన్కు రోడ్డు మార్గాన వెళ్దామంటే పాకిస్తాన్ ఇండియాకు అనుమతించదు. దీంతో వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ రూటు కోసం అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఇక ఇండియాకు మధ్య ఆసియా ద్వారా రష్యాకు వెళ్లాలంటే ప్రత్యామ్నాయం సముద్ర మార్గం ద్వారా వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అదీ కాకుండా చైనా, పాకిస్తాన్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా BRI కింద పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేయడంతో ఇక వేరే గత్యంతరం లేక ఇరాన్లోని చాబహార్ పోర్టును అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లు కలిసి త్రైపాక్షిక అగ్రిమెంట్పై ఏప్రిల్ 2016తో సంతకాలు చేశాయి. ఇండియాకు చెందిన షిప్పింగ్ మినిస్ట్రీ యుద్ధ ప్రాతిపదికన పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో డిసెంబర్ 2017లో షాహిద్ బెహెష్టీ పోర్టు మొదట ఫేజ్ ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. అదే సంవత్సరంలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు మొట్టమొదటి గోధుమలను సముద్ర మార్గాన పంపించింది. 2 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు ఇదే పోర్టు ద్వారా సరుకును పంపించింది. అదే సంవత్సరం ఇండియా 4 కన్సైన్మెంట్లు అందుకుంది. ఇక చాబహార్ పోర్టుపై ఆంక్షలు తిరిగి విధించడానికి గల కారణాల విషయానికొస్తే అమెరికా చెబుతోందేమంటే ఇరాన్ ప్రాంతీయ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని. దీనివల్ల అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు ముప్పు కలిగించే అవకాశాలున్నందువల్ల ముందస్తుగా ఇరాన్పై వీలైనంత వరకు ఆంక్షలు విధించాలని నిర్ణయించామని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి, ఆర్థిక అభివృద్ధి కోసం 2018లో ఆంక్షల మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్టు విదేశాంగ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. ఇరాన్ను ఒంటరిని చేయాలనేది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా చాబహార్ పోర్టుపై ఆంక్షలు ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ పోర్టుపై ఇండియా మిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసింది. ఇక అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో చాబహార్ పోర్టు కార్యకలాపాల్లో పాల్గొనేవారు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రకటనలో హెచ్చరించింది. కాగా ఈ పోర్టులపై ఇండియాకు చెందిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పోర్టును అభివృద్ధి చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా పోర్టుపై ఆంక్షలు విధిస్తే ఇండియాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. గత పోర్టు ద్వారా చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి, పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి ఇండియాకు ఈ పోర్టు అత్యంత కీలకం. ఇక నుంచి ఈ చాబహార్ పోర్టు ద్వారా ఇండియా ఎలాంటి కార్యకలాపాలు సాగించడానికి వీల్లేదు. ఒకవేళ చాబహార్ పోర్టు ద్వారా లావాదేవీలు కొనసాగితే అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టిన మిలియన్ల కొద్దీ డాలర్లు వృధా అయినట్లేనా అనేది వేచి చూడాల్సిందే. ఇక అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఏదో చేయాలనుకుంటున్న పుతిన్ అస్సలు పడనీయడం లేదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపించడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. గాజా స్వాధీనానికి వెనుకుండి ప్రోత్సహిస్తున్నాడు. ఇక ఇండియా విషయానికొస్తే ఎలాగైనా ఇండియాను దారికి తెచ్చుకోవాలనేది ట్రంప్ గ్లేమ్ ప్లాన్గా కనిపిస్తోంది. మోదీ నా దోస్త్ అంటూనే టారిఫ్లు బాదుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని ఆఫ్ఘనిస్తాన్తో బేరసారాలు ఆడుతున్నాడు. చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి ఎయిర్ బేస్ కావాలని చెబుతున్నాడు. అయితే తాలిబన్లు మాత్రం తమ ఎయిర్ బేస్ ఇవ్వమని తెగేసి చెప్పారు. మా దేశంలో థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక మిగిలింది ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు. ఈ 2 దేశాలు ట్రంప్ కొత్తాసు పలుకుతున్నాయి. తమ దేశాల్లో బేస్లు ఇవ్వడానికి అంగీకరించాయి. ఇటీవల కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక చైనాను దారికి తెచ్చుకోవడానికి ఇండియా సాయం కోరుతున్నాడు. అయితే ఇండియా ట్రంప్ ఉచ్చులో పడకపోవడంతో ఇండియాను వేధించడానికి ఎన్ని అవకాశాలున్నాయో వాటిని ఉపయోగిస్తున్నాడు. తాజాగా చాబహార్ అస్త్రం తీశాడు. భవిష్యత్తులో మరిన్ని అస్త్రాలు తీస్తాడో వేచి చూద్దాం.